మారతలేదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. నాకు ఈ కథ విన్నప్పుడు నాకైతే ఆన్సర్ దొరికింది. సో ఈ కథ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అంటే మిడిల్ ఏజ్డ్ పీపుల్, లైక్ 40-45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు చెట్టు కింద కూర్చొని సో మంచి రిలాక్స్ అవుతుంటే సడన్ గా ఒక థర్డ్ పర్సన్, సమ్ స్ట్రేంజర్, ఎక్కడ నుంచి వచ్చిండో ఏమొచ్చిండో అని వచ్చి వాళ్ళ చెట్టు కింద కూర్చోవచ్చా అని అడుగుతాడు. అరే ఈ ప్లేస్ మాది కాదు, నువ్వు హ్యాపీగా కూర్చోవచ్చు, మాకెందుకు అడుగుతున్నావు, మంచి రెస్ట్ తీసుకో, నువ్వు కూడా, మేము కూడా జస్ట్ ఎండ ఎక్కువ ఉందని వచ్చి కూర్చున్నాము, మా ప్లేస్ ఏం కాదు, మంచిగా కూర్చో అంటాడు. 6 o'clock 7 o'clock అవుతుంటది. ఆకలి అవుతుంది ఆయనకు, కొత్తగా వచ్చింటాడు కదా, ఆకలి అవుతుంటది. చెప్తాడు, నాకు ఆకలి అవుతుంది ఫుల్, నేను వెళ్ళిపోతా, నేను నా ఫుడ్ సర్చ్ చేసుకుంటా, నేను ఇక్కడ ఉండలేను, మస్తు ఆకలి అవుతుంది నాకంటే. అరే మాకు కూడా ఆకలి అవుతుంది చాలాసేపటి నుంచి, మేము కూడా అదే మాట్లాడుకుంటున్నాం. మా దగ్గర 8 రొట్టెలు ఉన్నాయి, నా ఫ్రెండ్ దగ్గర 5 ఉన్నాయి, నా దగ్గర 3 ఉన్నాయి, మొత్తం 8 ఉన్నాయి. మేమిద్దరం అయితే సమానంగా పంచుకొని తినేటోళ్ళం. నువ్వు వచ్చినావు కదా, ఇప్పుడు ముగ్గురం ఉన్నాం, మన దగ్గర మొత్తం 8 రొట్టెలు ఉన్నాయి, ముగ్గురం ఉన్నాం, ఎట్లా పంచాలో అర్థం కాక అప్పటి నుంచి మేము కామ్గున్నాం. నీకేమైనా ఐడియా ఉంటే చెప్పు అంటే నేను ఇమీడియట్ గా చెప్పేస్తాడు. 8 రొట్టెలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి 3 పీసెస్ గా కట్ చేద్దాం, ఈక్వల్ 3 పీసెస్ గా కట్ చేస్తే మనకు 8 into 3 24 వస్తాయి. 24 వచ్చేస్తానే మనం 8 పంచుకుంటాం, తిందాం అంటానే వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు. అరే ఎంత హైలైట్ చెప్పినావు నువ్వు, 3 అంటే 24 వస్తే మంచిగా 8 పంచుకోవచ్చు, మస్తు తెలివి ఉంది నీకు అని ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు. 3 కట్ చేస్తారు, 8 పంచుకుంటారు, తినేస్తారు, హ్యాపీగా ఎండ్ అయిపోతుంది. రాత్రి అవుతుంది, ఇక్కడనే చల్లగా ఉంది కదా అని అనుకుంటారు, పండుకుంటారు, పొద్దున్న లేస్తాని ఫ్రెండ్ గిల్టీ అవుతాడు. ఒక థర్డ్ పర్సన్ స్ట్రేంజర్ వచ్చింది కదా, గిల్టీ అవుతాడు. నిన్న నైట్ నా దగ్గర ఏం లేకుండే మీకు ఇద్దామంటే, కాకపోతే మస్తు గిల్టీ అవుతుంది, తిన్నప్పటి నుంచి ఆకలి మీద తినేసిన, మీకు ఏం రిటర్న్ లో ఏం ఇవ్వలేకపోయినా, నా దగ్గర 8 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, అవి మీకు ఇచ్చేస్తా, గోల్డ్ కాయిన్స్ 8 అంటే ఫుల్ ఖుషి అయిపోతారు వాళ్ళు. 8 తీసేసుకుంటారు. ఇనీషియల్ గా 4 పంచుకుందాం అనుకుంటారు. కాకపోతే ఆ సెకండ్ ఫ్రెండ్ ఒప్పుకోడు. 4 ఎట్లా పంచుకుంటాం రా, నా దగ్గర ఏమో 5 రొట్టెలు ఉండే, నీ దగ్గర ఏమో 3 ఉండే, నాకు 5 ఇయ్యు, నువ్వు 3 తీసుకో అంటాడు. అటు షాక్ అవుతాడు, అని నచ్చది. అట్లెట్లరా, చిన్నప్పటి నుంచి సమానంగానే పంచుకున్నాం కదా, 4 పంచుకుందాం అంటే, లేదు నాకు 5 కావాలి, నువ్వు 3 తీసుకో, అట్లెట్లయితుంది అని ఫుల్ కొట్లాడుకొని ఏ మాత్రం దానికి సొల్యూషన్ లేక రాజు దగ్గర పోతారు. జరిగిందంతా స్టోరీ చెప్తారు. రాజు కన్ఫ్యూజన్ లో పడతాడు, ఏం చెప్పాలో అర్థం కాదు. టైం అడుగుతాడు, నేను ఇప్పుడు చెప్పలేను, నాకు ఒక నైట్ టైం ఇవ్వండి, రేపు పొద్దున వచ్చి నేను ప్రాపర్ తీర్పిస్తాను. ఇంటికి పోతాడు, భార్య పిల్లల్ని అడుగుతాడు, ఎవరికి సక్కా తెలియదు. పనుకుంటాడు, నిద్ర పట్టదు, మస్తు ఆలోచిస్తాడు, నిద్ర పడుతుంది. నిద్రపోతాడు, నిద్రలో కళ వస్తుంది, కళలో దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి అడుగుతాడు, ఏం డిసైడ్ చేసినావు అంటే, అదే అర్థమైతే లేదు, 5-3 ఇద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అతని దగ్గర 5 ఉండే, ఇతని దగ్గర 3 ఉండే కదా, 8 ఉన్నాయి, ఇప్పుడు కూడా 5-3 ఇచ్చేద్దాం అనుకుంటున్నా అంటే ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు దేవుడు. నీకేమన్నా మైండ్ ఉందా, నువ్వు ఎట్లా రాజు అయినావు అసలు, 5-3 ఇస్తాడు అవడన్నా, అదంటే అరే సారీ 4 ఇస్తా, కరెక్టే, నువ్వు సమానంగా చూస్తావు కదా అందరినీ, 4 ఇచ్చేస్తావు అంటేనే ఇంక ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. ఎట్లా తిరుగుతాడంటే, నువ్వు అసలు రాజుగా పనికిరావు, నువ్వు మనిషిగానే పనికిరావు, 4 అవడేయమన్నాడు నీకు అంటానే మస్తు కన్ఫ్యూజ్ అవుతాడు. ఏం చేయమంటావు అంటే, ఒకటికి 7 ఇయ్యు, ఒకటికి 1 ఇయ్యు, ఆ 5 ఉండే చూడు ఆయనకు 7 ఇచ్చేసాయి, 3 ఉండే చూడు ఆయనకు 1 ఇయ్యు అంటాడు. కన్ఫ్యూజ్ అయిపోతాడు రాజు. మస్తు ఆలోచించు, నువ్వు కూడా, నేను ఆలోచించే చెప్పిన 7 1 ఇవ్వమంటాడు. అయిపోయి కథ అయిపోయింది. సో హియర్ ఎండ్స్ ద స్టోరీ. చాలాసార్లు ఇవే లెక్కలు, మన లెక్కలు వేరుంటాయి, దేవుడి లెక్కలు వేరుంటాయి. నాకెందుకు ఇస్తలేడు అనిపిస్తుంది. ఎందుకు ఇయ్యడో ఈ కథని ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేసుకొని వింటే మొత్తం అర్థమైపోతుంది మనకు. ఒకసారి మళ్ళీ వెనక పోదాం. ఈ కథలో మొత్తం ఎన్ని ఉండే, 5 ఒకని దగ్గర ఉండే, 3 ఒకని దగ్గర ఉండే, ఈ కొత్త దగ్గర ఏం లేకుండే అని మర్చిపోదాం. 5-3 ఉండే. 5 ఉన్నోడు ఒక్కొక్క రొట్టెని 3 పీసెస్ గా కట్ చేసిండు. 3 ఉన్నోడు కూడా ఒక్కొక్క రొట్టెని 3 పీసెస్ గా కట్ చేసిండు. సో 5 ఉన్నోడు 3 కట్ చేస్తే మొత్తం 15 ఉన్నాయి. 3 ఉన్నోడు 3 గా కట్ చేస్తే మొత్తం 9 ఉన్నాయి. సో ఈ 9 ఒకని దగ్గర ఉన్నాయి, 15 ఒకని దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కరు ఎన్ని తిన్నారు, 8 పీసెస్ తిన్నారు. సో ఈ 9 ఉన్నోడు 8 ఆయననే తినేసి ఒక్క పీస్ ఎక్స్ట్రా మిగిలింది చూడు, అది కొత్త ఆయనకి ఇచ్చిండు. ఈ 15 ఉన్నాయన 8 తినేసిండు, 7 ఎక్స్ట్రా ఉన్నాయి చూడు, అవి కొత్త ఆయనకి ఇచ్చిండు. సో తన దగ్గర ఉన్న 15 లో 7 ఇచ్చిండు, 8 తిన్నాడు. తన దగ్గర ఉన్న 9 లో 1 ఇచ్చిండు, 8 తిన్నాడు. సో ఇచ్చిండేది ఎంత, ఒకటి 1 ఇచ్చిండు, ఒకటి 7 ఇచ్చిండు. సింపుల్ అయిపోయింది. ఇక్కడ 7 ఇచ్చినోడికి దేవుడు 7 ఇచ్చిండు, 1 ఇచ్చినోడికి దేవుడు 1 ఇచ్చాడు. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ గానే కాదు, నువ్వు ఏమి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ మనకు తెలిసిన లెక్కలు వేసుకుంటాం. దేవుడు మనం ఏమి ఇస్తున్నామో దాన్ని బట్టి మనకు రిటర్న్స్ ఇస్తాడు. మనకి ఎంత ఉంది అనే దాని మీద ఇయ్యాడు, ఏం చేస్తున్నామనే దాని మీద ఇస్తాడు. సో సింపుల్ లైఫ్ కూడా, నువ్వు ఏమి ఇస్తున్నావు అనే దాని మీద నీకు రిటర్న్ వస్తుంది. దిస్ ఇస్ కృష్ణ చైతన్య రెడ్డి అండ్ ద స్టోరీ ఎండ్స్ హియర్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్.